గణాంకాలు. ఫినిషర్ రోల్. ఇన్నింగ్స్ 95. పరుగులు 1919. సగటి 28.22. స్ట్రైక్ రేట్ 142.46. అర్ధశతకాలు 6. ఇవి చూసి ఒక్కటే అర్థం, ఇండియన్ లెవెల్ ఫినిషర్కు ఇవి గొప్పవి కావు. సరే, చెత్తవీ కాదు, కాని లెజెండరీ కూడా కావు. నేరుగా నిజం. స్ట్రైక్ రేట్ బాగుంది. 142 స్ట్రైక్ రేట్ అంటే పూడ్చుకోకుండా పరుగులు తీయగలడన్నమాట. కాని అది ఫినిషర్ మార్కు కాదు, సాధారణ T20 స్థాయి మాత్రమే. ఫినిషర్లు అంటే 150, 160 ప్లస్ ఉండాలి. సగటు ఎక్స్పోజ్ చేస్తున్న నంబర్ 28 సగటు అంటే పెద్ద నిలబడి మ్యాచ్లు గెలిపించే ఇన్నింగ్స్ చాలా తక్కువ అన్నమాట. ఫినిషర్ పని నాటౌట్లు ఎక్కువ ఉండాలి, చివర్లో గేమ్ క్లోజ్ చెయ్యాలి. ఇక్కడ ఆ స్థాయిలో కన్సిస్టెన్సీ లేదు. కేవలం 6 అర్ధశతకాలు. షాకింగ్. 95 ఇన్నింగ్స్లో 6 50లు అంటే స్పష్టంగా ఒకటి చెబుతున్నాయి. పెద్ద ఇన్నింగ్స్ అరుదు, ఎక్కువసారి చిన్న హిట్స్, పెద్ద ప్రభావం లేదు. నిజమైన ఫినిషర్ అంటే మ్యాచ్ తిప్పే ఇన్నింగ్స్ ఉండాలి, అవే తక్కువ. కోట్ బావుంది, కాని క్రికెట్ మాటలకి కాదు, రన్స్ మాట్లాడాలి. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ హార్దిక్ పాండ్యా వాంట్స్, ఇట్ మ్యాటర్స్ వాట్ ఇండియా వాంట్స్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. ఈ మాటల్లో దేశభక్తి ఉంది, కాని క్రికెట్లో సెలక్షన్ మాటలకి కాదు, ప్రదర్శనకు జరుగుతుంది. టీమ్ ఫస్ట్ అనడం సరిపోదు, టీం విన్ చేయించినప్పుడే అది విలువ. హార్దిక్ పాండ్యా గొప్ప ఆల్రౌండర్ అవుతాడేమో, గేమ్ చేంజర్ ఇన్నింగ్స్ అప్పుడప్పుడు, కాని ఇండియా చూసే డెడ్లీ ఫినిషర్ కాదు. ధోనీ, పొలార్డ్ స్థాయి కాదు. నంబర్ గణాంకాలు గట్టి ఫినిషర్ను మద్దతు ఇవ్వడం లేదు.